'కంటి కుర్రోళ్ళు' అనే సినిమాని నేనైతే కొంచెం లేట్‌గా చూసాను. చూసిన తర్వాత ఈ సినిమా అయితే నాకు నచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్‌లో 90స్ కిడ్స్ బ్యాక్ డ్రాప్‌లో సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ సీన్స్‌ని అయితే కనెక్ట్ అయ్యేలాగా చాలా బాగా చూపించారు. ఇక సినిమాలో 11 మంది హీరోలు లాంటోళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వడం కుదరదేమో అనుకున్నాను. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం అలా అనిపించలేదు. అన్ని క్యారెక్టర్‌లకి మంచిగానే ఇంపార్టెన్స్ ఉంది కదా అనిపించింది. ఇక సినిమాలో ఆ క్యారెక్టర్‌లని, వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌ని, వాళ్ళ లవ్ స్టోరీని అన్నిటిని కనెక్ట్ అయ్యేలా చూపిస్తూ సినిమా ఇంటర్వల్ దగ్గరకొచ్చేసరికి జాతర ఎపిసోడ్ దగ్గరికి తీసుకొస్తారు. ఇంకా ఆ జాతర ఎపిసోడ్‌ని అయితే ఎక్సలెంట్‌గా చూపించారనిపించింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికైతే కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లకి జాతర జరిపించాలి, ఎలక్షన్‌లో గెలవాలి ఇలాంటి మోటివ్‌లు ఉన్నా అవి అంత స్ట్రాంగ్‌గా ఉన్నట్టు చూపించలేదు. అక్కడ సాయి కుమార్ గారి క్యారెక్టర్ కొంచెం పవర్‌ఫుల్‌గా ఉండుంటే సినిమా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండేదేమో అని నాకనిపించింది. కాకపోతే అక్కడ ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్‌ని, కొన్ని ఎమోషన్స్‌ని అయితే చాలా బాగా చూపించారు. ఇక సినిమాలో లాస్ట్ అరగంటలో ఎలక్షన్ బ్యాక్ డ్రాప్‌లో సీన్స్ వస్తాయి. ఆ సీన్స్ చూడడానికి బానే ఉన్నాయి కానీ కొంచెం త్వరగానే ముగించేసుంటే బాగుండేదనిపించింది. కానీ సినిమా ఎండ్ అయ్యే టైంకి మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళైనప్పటికీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. సినిమాలో సాంగ్స్ సిచ్యువేషన్ పరంగా వస్తూ ఆకట్టుకున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఫైనల్‌గా ఈ సినిమాలో కనెక్ట్ అయ్యే అంశాలైతే ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సినిమాని థియేటర్‌లో చూడాలనుకునే వాళ్ళు చూడండి. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.